మీరు మీ యొక్క మాస్టర్స్ చేస్తున్నప్పుడు మీరు అగైన్ గేట్కి అయితే అపియర్ అయ్యారు, అలాగే మీరు ఇస్రో ఎగ్జామ్ కూడా అపియర్ అయ్యారు. సో మీరు వీటిని క్రాక్ చేయడానికి మీరు ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి? ఫస్ట్ నేను సిలబస్ కంటెంట్స్లోకి వెళ్ళకంటే ముందు ఫస్ట్ సిలబస్ ఏంటి అని చూసాను అనమాట. నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఓకే వాట్ దిస్ ఎగ్జామ్ ఈస్ ట్రయింగ్ టు know from me, what this exam is trying to examine me. మీ యొక్క కంప్లీట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ని మీరు షేర్ చేస్తారా? ఒక క్వశ్చన్ మనకు తెలిసిన ఫస్ట్ లెవెల్ వరకైనా ఆన్సర్ చేసి సెకండ్ ఆర్ థర్డ్ లెవెల్ ఉంటే దెన్ వీ కెన్ ఈజీలీ సే దట్ సార్ నాకు ఇంతవరకు తెలుసు, ఐ డోంట్ నో, ఐ విల్ లెర్న్ అబౌట్ ఇట్. సో మనకి ఇంటర్వ్యూ క్లియర్ అయిన తర్వాత, మనం సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనకి వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ అవైలబుల్ అట్ ఇస్రో? ఫస్ట్ అందరూ జాయిన్ అయ్యేది సైంటిస్ట్ సి నుంచే. సైంటిస్ట్ సి అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో లెవెల్ 10 అనమాట. లెవెల్ 10 అనేది ఏంటంటే దట్స్ అ బేసిక్ లెవెల్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ సెంట్రల్ గవర్నమెంట్. ఈ యొక్క 7 years లో ఇస్రోలో వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, అలాగే మీ యొక్క వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది? సో మనకు వచ్చిన ఏరియా ప్రకారం మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారంటే స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ లెర్నింగ్ ఫేజ్ అనమాట. చాలా కష్టపడాలి, బాగా కష్టపడాలి. అసలు రాకెట్స్ ని మనం స్పేస్ లో పంపించడానికి వాటి యొక్క పర్పస్ ఏంటి? సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ రాకెట్ ఈస్ టు లాంచ్ శాటిలైట్స్ ఇన్ టు ద డెసిగ్నేటెడ్ ఆర్బిట్. ఒక రాకెట్ ని బిల్డ్ చేసేటప్పుడు సైంటిస్ట్ రోల్స్ కానీ లేకపోతే ఇంజనీర్ రోల్స్ కానీ, సో వీళ్ళు ఏం చేస్తారు? రాకెట్ బిల్డింగ్ అని, శాటిలైట్ బిల్డింగ్ అని, పేలోడ్ బిల్డింగ్ అని యాక్టివిటీస్లో సో ప్రతి ఒక్క రోల్ వాళ్ళు పనిచేసే ఏరియా బట్టి డిపెండ్ అవుతుంది అనమాట. సో బ్రో, లైక్ మన వరల్డ్లో చూసుకుంటే మనకి చాలా పాపులర్ స్పేస్ ఏజెన్సీస్ అయితే ఉన్నాయి, లైక్ స్పేస్ ఎక్స్ కానీ లేకపోతే నాసా కానీ. సో వాటితో కంపేర్ చేస్తే మన యొక్క ఇండియాలో ఇస్రోకి వాటికి డిఫరెన్స్ ఏంటి? మన దానికి ఒక పర్పస్ ఉండాలి. మనము సింపుల్గా ఎక్స్పెరిమెంట్ చేయలేము అనమాట. వాళ్ళు ఏంటంటే కొత్త టెక్నాలజీని తీసుకొని ఇమీడియట్గా తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఫెయిల్ అయినా సరే కానీ లాట్ ఆఫ్ పంపింగ్ ఉంటుంది ఫండ్స్కి. మనది ఏంటంటే మనం జాగ్రత్త ఖర్చు పెట్టుకోవాలి, ఎందుకంటే మన పబ్లిక్ మనీ. సో స్పేస్ ఎక్స్ ఏంటంటే సెల్ఫ్ ల్యాండింగ్ వెహికల్స్ని అయితే వాళ్ళైతే లాంచ్ చేశారు. సో ఫ్యూచర్లో మన ఇస్రో కూడా అలాంటి లైక్ రాకెట్స్ ఏమన్నా క్రియేట్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా? (1963) మన ఇండియాలో ఫస్ట్ రాకెట్ లాంచ్ అవటం అయితే జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మన యొక్క ఇండియాలో అరౌండ్ 100 రాకెట్స్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క 100 రాకెట్స్లో మోస్ట్లీ రాకెట్స్ని లాంచ్ చేసిన ఆర్గనైజేషన్ వచ్చేసి ఇస్రో. కానీ ఈ యొక్క ఇస్రోలో మీరు ఏ విధంగా జాయిన్ అవ్వాలి, జాయిన్ అయిన తర్వాత మీకు వర్క్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు తెలుసా? మీకు తెలియకపోయినట్లయితే యు ల్యాండెడ్ ఇన్ ద రైట్ పాడ్కాస్ట్. సో ఈ పాడ్కాస్ట్లో మన యొక్క గెస్ట్ వచ్చేసి పురుషోత్తం బ్రో, వేర్ హీ ఈజ్ వర్కింగ్ యాజ్ అ సైంటిస్ట్ అట్ ఇస్రో ఫ్రమ్ ద పాస్ట్ 7 years. సో ఈ పాడ్కాస్ట్లో తన యొక్క ఎంటైర్ జర్నీని అయితే తెలుసుకోబోతున్నాం. సో మీరు కనుక ఇస్రోలో జాయిన్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లయితే సో ఈ యొక్క పాడ్కాస్ట్ని ఎండ్ వరకు అయితే చూడండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో పురుషోత్తం బ్రో, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. హాయ్ జాషువా. యా, ఎలా ఉన్నారు బ్రో? బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యా, అంతా బాగానే ఉన్నారు బ్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే మీరు సైంటిస్ట్, అలాగే మీరు చాలా బిజీగా ఉంటారు. సో మీ యొక్క వాల్యుబుల్ టైం మా కోసం అలాగే మా ఆడియన్స్ కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్ యూనే. బికాజ్ నేను చాలా విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటాను స్టూడెంట్స్తో కానీ మా జూనియర్స్తో కానీ. సో దిస్ ఈజ్ అ గుడ్ ప్లాట్ఫామ్ టు షేర్ మై ఐడియాస్ విత్ దెమ్. సో థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ ఐ విల్ ఫీల్ హ్యాపీ ఇఫ్ ఐ షేర్ మై జర్నీ విత్ అదర్స్. So at least one or few students get benefited out of the strategy which I follow. So andukani this is a happy thing for me also to do podcast with you. So bro, let us start this podcast with your background. So మిమ్మల్ని మీరు మా ఆడియన్స్ కి ఇంట్రొడ్యూస్ చేసుకుంటారా? మీరు చెప్పినట్టుగా my name is Purushottam Tamali. సో మాది వికారాబాద్, మీకు ఐడియా ఉంటుంది, హైదరాబాద్ దగ్గర వికారాబాద్ నుంచి. బీటెక్ వచ్చేసి లైక్ మన తెలుగు స్టేట్స్లో అందరికి తెలుసు, లైక్ ఆర్జుకేటి బాసరా అని ఉంటుంది, ఆర్ దే కాల్ ఇట్ ట్రిపుల్ బాసరా. అక్కడ 2009 నుంచి 2015 వరకు 2 years ఇంటర్మీడియట్ కోర్స్ ప్లస్ బీటెక్ అక్కడ ఫినిష్ చేసుకున్నాను. తర్వాత దెన్ గేట్ ఎగ్జామ్, ఐఐటీలో ఎంట్రన్స్ కోసం గేట్ ఎగ్జామ్స్ రాస్తాం కదా. సో గేట్ ఎగ్జామ్ రాసి దెన్ ఐ గాట్ అరౌండ్ 560 some rank. So then with that I entered into IIT Hyderabad for MTech in VLSI. So akkada 2 years VLSI MTech tarvata then MTech second year lo unnappudu I again wrote the GATE, because GATE exam toni then there used to be a lot of jobs chaala undevi anamata, government jobs, PSUs GATE exam tho teeskunevallu. So I wrote that GATE exam and in that exam I got 43 rank. సో 43 ర్యాంక్తోని మనకు చాలా పిఎస్యూస్ కానీ అవి కానీ వస్తాయన్నమాట.
దెర్ విల్ బీ సమ్ 80% గేట్ స్కోర్ నుంచి తీసుకుంటారు, 20% ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. సో ఐ గాట్ కాల్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ PSUs, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ రోట్ ఎగ్జామ్ ఫర్ ఇస్రో ఆల్సో. ఇస్రో ఎగ్జామ్ సపరేట్ అని ఉంటుంది, ICRB వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. సో అది ఇస్రో ఎగ్జామ్ సపరేట్గా రాసి దెన్ ఐ క్వాలిఫైడ్ ఫర్ దిస్ ఇస్రో ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూ ఈజ్ లైక్ ఫుల్ మార్క్స్. ఇస్రో ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ వెయిటేజ్ లాగా ఏమి ఉండదు అనమాట. సో ఇంటర్వ్యూ ఇట్ సెల్ఫ్ ఈజ్ 100% మార్క్స్. సో ఇంటర్వ్యూలో అగర్ మీరు మంచిగా పర్ఫామ్ చేస్తే దెన్ యూ విల్ బి సెలెక్టెడ్. సో నేను 2017లో ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఇస్రో ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ క్లియరింగ్ ద ఇంటర్వ్యూ. సో కొద్దిగా వెనక్కలకి వస్తే లైక్ షేరింగ్ అబౌట్ మై ఎంటెక్ టైమ్. సో ఎంటెక్ 2015లో ఐ జాయిన్డ్ ఇన్ IIT హైదరాబాద్. సో ఎంటెక్ వాజ్ వెరీ గుడ్ జర్నీ బికాజ్ లాట్ ఆఫ్ లెర్నింగ్. 2 yearsలో 4 yearsలో బీటెక్ నేర్చుకుంది ఒక ఎత్తు అయితే, ఎంటెక్లో 2 yearsలో నేర్చుకుంది ఇంకొక ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ థింగ్. సో ఎంటెక్లో ఉన్నప్పుడు వన్ థింగ్ విచ్ ఐ ఫీల్ happy to share with you is that I was invited for Rashtrapati Bhavan to be part of Imprint India celebrations because I along with my team secured first prize in national level technical essay competition. So మేము ఏం చేసామంటే we wrote a technical paper on how to improve the medical facilities in India. So how to make the highly skilled medical knowledge reach the poor people in villages. So docs in the box అని స్మాల్ కాన్సెప్ట్, రిమోట్ పేషెంట్ మానిటరింగ్ కిట్ అని ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని we wrote a paper on that. So that was selected as first prize in national level. So we were invited to Rashtrapati Bhavan. So we went there and we were part of so many people. చాలామంది వైస్ ఛాన్సలర్స్, IIT డైరెక్టర్స్, ఇంకా చాలామంది సైంటిస్ట్, పెద్ద పెద్ద సైంటిస్ట్ అందరూ. సో దే వేర్ పార్ట్ ఆఫ్ దట్ ఈవెంట్. సో అండ్ వీ వేర్ ద ఓన్లీ యంగ్ వన్స్ హూ వేర్ పార్ట్ ఆఫ్ దట్ ఈవెంట్. సో అందట్లో మేమే చిన్నమాట అప్పుడు. సో అట్లా ఆ ఈవెంట్ తోని కొంచెం మోటివేషన్ వచ్చిందనమాట. సో లైక్ ఇండియన్ సైంటిఫిక్ కమ్యూనిటీ అంతా అక్కడే ఉన్నారనమాట, రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్లో. సో అక్కడ వాళ్ళందరినీ చూసి లోకే దెర్ ఈస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ సైన్స్ ఇన్ ఇండియా, సైంటిస్ట్ ఇన్ ఇండియా. సో ఈవెన్ ఆ ఇన్సిడెంట్ కూడా చాలా మోటివేట్ చేసింది టు జాయిన్ ఇస్రో. సో దెన్ వీ డిసైడెడ్ దట్ ఓకే వీ షుడ్ ఫోకస్ ఆన్ రీసెర్చ్ మోర్, మీ అండ్ మై ఫ్రెండ్స్. దెన్ గెటింగ్ ఇన్ టు IIT ఇట్ సెల్ఫ్ వాజ్ సమ్ స్టెప్ ఇన్ టు రీచింగ్ టువర్డ్స్ రీసెర్చ్. సో బికాజ్ IIT is focused fully on research. సో దాని తర్వాత అసలు లైక్ I got motivated towards research at that time and working with my PhD friends and all. సో వాళ్ళతో వర్క్ చేసి కూడా నాకు కొంచెం రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. దెన్ నేను డిసైడ్ అనమాట, సో వర్క్ చేస్తే ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేయాలి. సో మా కెరియర్ కూడా నేను అలా చూస్ చేసుకున్నాను అనమాట. సో ఇస్రో ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ రీసెర్చ్ సెంటర్ ఇన్ స్పేస్. సో స్పేస్ వీ ఆల్ గెట్ మోటివేటెడ్. సో తర్వాత దెన్ ఐ డిసైడెడ్ టు సిట్ ఫర్ ఇస్రో ఫర్ సైంటిస్ట్ పోస్ట్. అండ్ 2017లో నేను అది క్లియర్ చేసి దెన్ now I'm working as a scientist in ISRO since 7.5 years. Now we will talk about like how someone can join in ISRO. So bro, like మీరు చెప్పినట్టుగా మీరు గేట్లో మీరు ఒక ర్యాంక్ సెక్యూర్ చేసుకున్నారు 43. సో ఆ ర్యాంక్ని బట్టి మీరు ఇస్రో ఎగ్జామ్కి అయితే మీరైతే అపియర్ అయ్యారు. సో ఇట్లాగా ఎవరైనా సరే ఒక స్టూడెంట్ ఇస్రోలో జాయిన్ అవ్వాలి అనుకుంటే లైక్ హౌ మెనీ వేస్ టు గెట్ ఇన్ టు ఇస్రో? రైట్, యాక్చువల్లీ నేను అప్పుడు అపర్ అయింది గేట్ స్కోర్తోని కాదు, ఇస్రోకి సపరేట్ ఎగ్జామ్ ఉందన్నమాట, ICRB అని. సో ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయినాక దెన్ దే హ్యావ్ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. గేట్ స్కోర్తో గేట్ 43 ర్యాంక్తో వేరే అన్ని PSUs, DRDO కానీ ఇంకా వేరే PSUs కూడా వాటికి కూడా షార్ట్ లిస్ట్ చేశారన్నమాట, ఆస్ టు కమ్ ఫర్ ఇంటర్వ్యూ. చాలా PSUs ఉన్నాయి కదా, NTPC కానీ, ONGC కానీ, IOCL కానీ. సో అవన్నీ కూడా గేట్తో తీసుకుంటాయి. బట్ ఇస్రో మాత్రం ఎట్ దట్ టైం వాళ్ళు సపరేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేసి తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఎగ్జామ్ ఉంది, మధ్యలో ఒక 2 or 3 years ఐ థింక్ దే హ్యావ్ టేకెన్ త్రూ గేట్. దాని తర్వాత ఐ థింక్ నౌ ఎగ్జామ్ ఉందనుకుంటున్నాను. లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఇఫ్ యూ సీ దెన్ వీ విల్ అండర్స్టాండ్ లైక్ హౌ ఇన్ విచ్ మోడ్ దే ఆర్ టేకింగ్. మతలబ్ ఒక్కోసారి వాళ్ళు గేట్ అడుగుతారు, ఒక్కోసారి గేట్ అడగరు అనమాట. సో మనం నోటిఫికేషన్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. సో మధ్యలో కోవిడ్ టైంలో అయితే కండక్ట్ చేయనప్పుడు గేట్తో తీసుకున్నారు. సో బ్రో, లైక్ మీరు మీ యొక్క బ్యాచిలర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాస్టర్స్ కోసం గేట్ ఎగ్జామ్ రాయాలి. అండ్ మీరు మీ యొక్క మాస్టర్స్ చేస్తున్నప్పుడు మీరు అగైన్ గేట్కి అయితే అపియర్ అయ్యారు. అలాగే మీరు ఇస్రో ఎగ్జామ్ కూడా అపియర్ అయ్యారు.
సో వీటి రెండింటిని కూడా మీరైతే క్రాక్ చేశారు. సో మీరు వీటిని క్రాక్ చేయడానికి మీరు ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి? గేట్ కానీ ఇస్రో కానీ ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే నేను చెప్పే స్ట్రాటజీ వెరీ సింపుల్ స్ట్రాటజీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే నంబర్ 1 పాయింట్ ఏం చేయాలంటే మీరు సిలబస్ చూసుకోవాలి. సో నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేశాను అంటే నేను సిలబస్ కంటెంట్స్లోకి వెళ్ళకంటే ముందు ఫస్ట్ సిలబస్ ఏంటి అని చూసాను అనమాట. నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఓకే వాట్ దిస్ ఎగ్జామ్ ఈస్ ట్రయింగ్ టు నో ఫ్రమ్ మీ, వాట్ దిస్ ఎగ్జామ్ ఈస్ ట్రయింగ్ టు ఎగ్జామిన్ మీ, నన్ను ఎలా టెస్ట్ చేయాలనుకుంటుంది అది చూసి ఏ టాపిక్స్ వాళ్ళు నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. సో ఆ టాపిక్స్ అన్నీ కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకొని ఈ ఎగ్జామ్కి ఈ టాపిక్స్ ఉన్నాయి, గేట్ ఎగ్జామ్కి ఈ టాపిక్స్ ఉన్నాయి, ఈఎస్ ఎగ్జామ్కి టాపిక్స్, ఇస్రోకి టాపిక్స్, ఆ టాపిక్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్లో పెట్టుకోవాలి. దాన్ని బై హార్ట్ చేసుకోవడం కానీ దాన్ని గుర్తుపెట్టుకోవడం కానీ మీరు పెట్టుకోవాలి. ఒక చిన్న పేపర్లో రాసుకొని కానీ అట్లా స్ట్రాటజీ మీరు దగ్గర పెట్టుకోవాలి. అది ఎప్పుడూ కంటిన్యూస్గా చూస్తూ ఉండాలి. ఓకే ఈ 10 టాపిక్స్ ఉంటే ఈ 10 టాపిక్స్ ఏంటి, దీంట్లో సబ్ టాపిక్స్ ఏంటి, అవన్నీ మీరు మైండ్లో ఉండాలన్నమాట. మనకు ఆ టాపిక్ కంప్లీట్గా అర్థమైనా కాకుండా అట్లీస్ట్ ఆ టాపిక్ ఏంది అనేది మనకు ఒక సింపుల్ ఐడియా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కమింగ్ టు సెకండ్ థింగ్, ఫస్ట్ మనం ఒక జనరల్ రీడింగ్ అనేది ఉంటుంది అనమాట. జనరల్ రీడింగ్ అనేది ప్రతి ఒక్క టాపిక్ మీద మనం లెర్నింగ్ ఫేజ్, అది ప్రతి ఒక్క టాపిక్ మీద మనకు ఒక జనరల్ అండర్స్టాండింగ్ అనేది రావాలి. సో కొన్ని డెప్త్ టాపిక్స్ ఉంటాయి మనకు అర్థం కాకపోవచ్చు, అట్లీస్ట్ వాటిలో ఫస్ట్ లెవెల్ 1 వరకన్నా మనం అర్థం చేసుకొని ఉంటే మనం ఆ ఎగ్జామ్లో ఒక్కోసారి ఏంటంటే సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి, అట్లీస్ట్ అవన్నీ ఇంటర్వ్యూ కానీ అట్లీస్ట్ అవన్నీ ఆన్సర్ చేసుకోవచ్చు. సో అవి ఏవి కూడా టాపిక్స్ స్కిప్ కాకుండా ఆ 10 టాపిక్స్ సంబంధించిన డిస్క్రిప్షన్ కానీ అవి కానీ మీరు ఒక జనరల్ రీడింగ్ లాగా చదువుకోవాలన్నమాట. అన్నింటిలోంచి ఇదేంటి అనే కాన్సెప్ట్ ఏంటి అని చదువుకోవాలి. ఆ చదువుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏంటంటే మనకి అర్థమవుతుంది, ఎంత బాగానే ఉంటుంది, థియరీ అర్థమవుతుంది, వాటికి ప్రాబ్లం కూడా అర్థమవుతుంది. బట్ వన్స్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఆన్ అవర్ ఓన్ ప్రాబ్లం చూసేటప్పుడు అర్థమవుతుంది, బట్ మనం చేసేటప్పుడు కూర్చుంటే ఏమవుతుందంటే మనకు అది ఆన్సర్ రాదు, లేకపోతే కాన్సెప్ట్ గుర్తుకు రాదు, ఫార్ములా గుర్తొచ్చినా సరే ఎక్కడ అప్లై చేయాలి, ఏ పారామీటర్ దేంట్లో అప్లై చేయాలి, ఇవన్నీ మనకి రావు. అక్కడ ఇష్యూ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనమాట. మనం వన్స్ ఒక ప్రాబ్లమ్ని ఒక డిస్క్రిప్షన్ చదివినాక ఎట్లా అప్రోచ్ అవ్వాలనేది ఎట్లా డెవలప్ అవుతుందంటే సాల్వింగ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్. మనం చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ట్రై చేసి డిఫరెంట్ యాంగిల్స్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ని ట్రై చేస్తే దెన్ వీ విల్ అండర్స్టాండ్ హౌ టు ట్యాకిల్ అ ప్రాబ్లమ్. ఆ సొల్యూషన్ని ఎలా తీసుకురావాలనేది మనకు అప్పుడు ఐడియా వస్తుంది అనమాట. అదొక లెవెల్. ఫస్ట్ లెవెల్ ఏంది ఫస్ట్ సిలబస్ నేర్చుకోవడం, సెకండ్ జనరల్ రీడింగ్ చేయడము, అన్ని టాపిక్స్ అవగాహన, థర్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకోవడము, ఫోర్త్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సాల్వింగ్ ద ప్రాబ్లమ్ అక్యురేట్గా చేయడం అనమాట. మనం ఏంటంటే టెన్షన్లో ఏం చేస్తూ ఉంటామంటే కొన్ని క్వశ్చన్స్ మనకి లాస్ట్ స్టెప్ వరకు వస్తాయి, అక్కడ మనకి ఆన్సర్ పెట్టేటప్పుడు కానీ అక్కడ టైప్ చేసేటప్పుడు కానీ ఆప్షన్ టిక్ చేసుకున్నప్పుడు కానీ మనం ఏం చేస్తామంటే బై మిస్టేక్లో కొన్ని డిఫరెంట్గా టిక్ చేస్తూ ఉంటాం, అందువల్ల చాలా మార్క్స్ వెళ్తాయి అనమాట. ఇంకోటి ఏంటంటే లాస్ట్ వరకు వస్తాము మనం ఆ టెన్షన్లో మనకు 1/2 అని ఉంటే అది మైండ్లో మనకి 0.25 అట్లా సబ్స్టిట్యూట్ చేసుకోవడం. సో ఇదేంటంటే ఇవన్నీ టెన్షన్లో వచ్చే సిల్లీ మిస్టేక్స్ అనమాట. వాటిని ఎలా అవాయిడ్ చేసుకుంటామంటే బై సాల్వింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మనం ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి హ్యాండ్తో ఎన్ని చేయగలిగితే అంత మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది, అక్యురసీ అనేది డెవలప్ అవుతుంది. సో అక్యురసీ అనేది లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ అపాన్. సో ఈ 4 స్టేజెస్లో మనం ఎగ్జామ్ అనేది ట్యాకిల్ చేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇదంతా ప్రిపరేషన్ కదా, ఇదంతా ప్రిపరేషన్ పక్కన పెడితే ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ ఇట్స్ లైక్ అ వార్. మనం ఏం చేయాలంటే దాన్ని కూడా ఒక స్ట్రాటజీ చేసుకోవాలి. మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ చేసుకుంటాం కానీ ఎగ్జామ్ ఎలా రాయాలనేది స్ట్రాటజీ చేసుకోవాలన్నమాట. ఎగ్జామ్ ఎలా రాయాలి, దాని స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చూడాలా, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎన్ని మార్క్స్ అడుగుతారు, సో ఇందులో 1 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని, 2 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని, ఇంకా చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని, టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ మనం నోట్ చేసుకోవాలి. ఏ సిలబస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఈ స్ట్రాటజీని ఏమంటారంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనమాట. సో మనం ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేసి వాళ్ళు ఎలా అడుగుతున్నారు అవన్నీ కూడా చూసుకోవాలి. సో అది ప్రిపరేషన్ ఒక ఎత్తు అయితే ఈ ఎగ్జామ్ని ఇట్ సెల్ఫ్ స్టడీ చేయడం అనేది ఇంకొక ఎత్తు అనమాట. సో
దానికి కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఆ 3 అవర్స్ని ఎట్లా డివైడ్ చేసుకుంటారు మీరు? ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఏం చేస్తారు, నెక్స్ట్ 1 అవర్లో ఏం చేస్తారు, లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఏం చేస్తారు? సో ఇవన్నీ కూడా మీరు ఒక మైండ్లో పెట్టుకొని ఈ ప్రాక్టీస్ పేపర్స్ చేస్తున్నప్పుడు, మోడల్ పేపర్స్ కానీ టెస్ట్ పేపర్స్ కానీ చేస్తున్నప్పుడు తప్పకుండా ఇట్లాంటి ఆర్డర్నే మీరు ఫాలో అవ్వాలన్నమాట. సో మోడల్ పేపర్స్ కూడా ఈజీ అని, హార్డ్ కానీ, మీడియం ఆ లెవెల్లో వస్తూ ఉంటాయి. సో మీరు ఒక స్ట్రాటజీని పెట్టుకొని, స్ట్రాటజీని పెట్టుకొని ఆ విధంగానే చేయాలి. కొన్ని ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ మార్క్స్ ఉండవు. సో నెగిటివ్ మార్క్స్ ఉన్న వాటిలో ఏంటంటే మనము అక్యురసీ ఫోకస్ చేసుకొని, ఓకే నాకు 10లో 5 కరెక్ట్గా తెలుసు, 5 కరెక్ట్గా తెలుసుకున్నప్పుడు ఆ 5 ఫస్ట్ ఫినిష్ చేసుకోవాలి. మిగతా కొన్ని డౌట్ ఉన్నప్పుడు ఎలిమినేషన్స్ అని కొన్ని వస్తాయి అన్నమాట ఆన్సర్స్. ఎలిమినేట్ చేసినాక మిగిలిన 2 ఆన్సర్లో నేను ఏది పెట్టాలనేది కొంచెం మీరు టెక్నికల్గా జడ్జ్ చేసి పెట్టవచ్చు. సో ఇవన్నీ కూడా ఎట్లా మనకు డెవలప్ అవుతాయి అంటే, ఎక్కువ పేపర్స్ని ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ఇట్లాంటి స్కిల్స్ డెవలప్ అవుతాయి అనమాట. సో ఇవన్నీ అటెంప్టింగ్ స్కిల్స్ కింద వస్తాయి. సో ప్రిపరేషన్ స్కిల్స్ వేరే ఉంటాయి, అటెంప్టింగ్ స్కిల్స్ వేరే ఉంటాయి. సో వీటన్నిటిని కాంప్రహెన్సివ్గా మనం నేర్చుకున్నట్టయితే దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ టు క్రాక్ ద ఎగ్జామ్. So that's my advice to all of you. Just focus on things separately. Preparation strategy, attempting strategy, they are equally important. And as I said, in preparation strategy, మీరు ఆ 4 స్టెప్స్ని గుర్తుపెట్టుకోండి, then success will be yours. సో బ్రో, లైక్ మీరు మీ యొక్క గేట్ ఎగ్జామ్ కానీ లేకపోతే ఇస్రో ఎగ్జామ్ కానీ మీరు ఏమేమి రిసోర్సెస్ యూజ్ చేసుకున్నారు? కమింగ్ టు రిసోర్సెస్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి బిగ్గెస్ట్ రిసోర్స్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్ అనమాట. మనం టెక్స్ట్ బుక్స్ని బాగా చదవాలి. బట్ టెక్స్ట్ బుక్స్ని చదవడం అనగానే చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే పేజ్ 1 నుంచి పేజ్ ఎండ్ వరకు అన్నీ చదువుతూ ఉంటారు అనమాట. దాంట్లో వాళ్ళకి 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ అయినా ప్రిపరేషన్ టైం సరిపోదు. మనం ఏంటంటే స్మార్ట్ వర్క్ చేయాలి. టెక్స్ట్ బుక్ ఏంటంటే వాళ్ళు గేట్ ఎగ్జామ్ కోసం టెక్స్ట్ బుక్ రాయరు, వాళ్ళు ఈఎస్ ఎగ్జామ్ కోసం రాయరు, ఇస్రో కోసం టెక్స్ట్ బుక్ అనేది జనరల్ అండర్స్టాండింగ్ కోసం ఒక టాపిక్ని కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం కోసం వాళ్ళు రాస్తూ ఉంటారు. ఒక ఐడియాని కన్వే చేయడానికి రాస్తూ ఉంటారు. దాంట్లో మనకు కావాల్సిన ఐడియాస్ తీసుకొని, మనకు కావాల్సిన చాప్టర్స్ కానీ సబ్ చాప్టర్స్ కానీ తీసుకొని వాటిని మాత్రమే మనం చదువుకోవాలన్నమాట. అది క్లారిటీ కోసం చదువుకోవాలి. సో ఫస్ట్ బేసిక్ సోర్స్ అనేది టెక్స్ట్ బుక్స్. తర్వాత ఏంది వచ్చేదంటే మనకు ఇంటర్నెట్లో కొన్ని వీడియోస్ ఉంటాయి, ఎన్పిటిఎల్ వీడియోస్ కానీ, చాలామంది యానిమేషన్తో సహా వీడియోస్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లో. సో చాలా రిసోర్సెస్ యూట్యూబ్లో కూడా ఉంటాయి అనమాట. సో వాటిని మనం తీసుకొని వాటిని ఒక రిఫరెన్స్ లాగా పెట్టుకొని టెక్స్ట్ బుక్ లెవెల్ జనరల్ అండర్స్టాండింగ్ తర్వాత వాటిని రిఫర్ చేసుకొని ఇంకొంచెం క్లారిటీ కోసం అవి తీసుకోవచ్చు. ఇవి కూడా ఏం చేయాలంటే మనం క్విక్గా కంప్లీట్ చేసుకోవాలి. మనకి నెక్స్ట్ వచ్చేది ఇంకా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏం చేస్తామంటే మనకు ఎగ్జామ్లో ఏ విధంగా వస్తుంది అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట. వాటిని మనం బాగా ఫోకస్ చేయాలి, ఎలా అడుగుతున్నారు అని. తర్వాత టెస్ట్ పేపర్స్ని బాగా సాల్వ్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనకు సోర్సెస్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట. మన టెస్ట్ పేపర్స్లో ఏంటంటే మనం ఒక 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి దాంట్లో నాకు 50 మార్క్స్ వస్తున్నాయి, 60 మార్క్స్ వస్తున్నాయని చూసుకొని పక్కన పెట్టుకోవడం కాకుండా, మనం రాంగ్ చేసిన ఆన్సర్స్ని వాటి సొల్యూషన్స్ తీసుకొని మనం ఎక్కడ రాంగ్ చేస్తాము, ఎందుకు రాంగ్ చేస్తాము, ఏ స్టెప్లో మనకు మిస్టేక్ ఏందని తెలుసుకుంటే అది కూడా ఇట్ విల్ ఆల్సో యాక్ట్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్. మనం లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ అంటాం కదా. సో మనం ఆ మిస్టేక్స్ ఎలా చేసాం, ఎందుకు చేసామని నేర్చుకుంటే నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ చేయకుండా ఉంటాం అనమాట. సో దట్ విల్ బి అ వెరీ గ్రేట్ సోర్స్ ఫర్ అస్, గ్రేట్ సోర్స్ ఆఫ్ లెర్నింగ్. సో ఈ 4 సోర్సెస్ అండి, లైక్ ఫస్ట్ ఈజ్ టెక్స్ట్ బుక్, సెకండ్ ఈజ్ ఇంటర్నెట్ని బాగా యూజ్ చేసుకోవాలా, లైక్ యూట్యూబ్ వీడియోస్ కానీ కొన్ని వెబ్సైట్స్ కానీ. థర్డ్ ఏంటంటే ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో చూసుకొని అవి ఎలా అడుగుతున్నారని తెలుసుకోవడం. నెక్స్ట్ లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ ఫ్రమ్ మోడల్ టెస్ట్ పేపర్స్ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ అలా మనం చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ అన్నీ కవర్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి సిలబస్లో ఉన్నాయి అన్నీ కూడా ఒక్కొక్కసారి టెక్స్ట్ బుక్లో ఉండవు. సిలబస్లో మనం ఏం చేస్తామంటే ఫండమెంటల్ టాపిక్స్ కానీ బేసిక్ టాపిక్స్ కానీ అన్ని టెక్స్ట్ బుక్లో దొరుకుతాయి, కానీ కొన్ని దొరకవు అనమాట. కొన్ని మనం ఏం చేయాలంటే ఇది ఇంటర్నెట్లో చెప్పినట్టుగా ఇంటర్నెట్లో చూసుకొని టాపిక్స్ చూసుకొని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ప్రిపరేషన్ స్ట్రాటజీలో నోట్ ప్రిపరేషన్ అనమాట. నోట్ ప్రిపరేషన్ కొంతమందికి ఇప్పుడు లేజీగా అనిపిస్తుంది, నేను ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి అది. వాళ్ళు ఏం చేయాలంటే లాంగ్ నోట్స్ కాకుండా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రతి టాపిక్, ప్రతి సిలబస్ మెయిన్ టాపిక్, తర్వాత సబ్ టాపిక్స్ కింద మళ్ళీ వీళ్ళు అట్లా షార్ట్ నోట్స్ లాగా రాసుకుంటే ఏమవుతుందంటే
కొంతమందికి ఎక్కువ రాయడం అనేది ఇష్టం ఉంటుంది అనమాట. వాళ్ళు షార్ట్ నోట్స్ లాగా రాసుకొని ఇంపార్టెంట్ ఫార్ములాస్ కానీ ఇంపార్టెంట్ ఐడియాస్ కానీ అట్లా రాసుకొని వాటిని కంటిన్యూస్గా రివిజన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ ఏది మిస్ కాకుండా అన్నీ రాసుకుంటారు. డీటెయిల్డ్ కావాలంటే మళ్ళీ వాళ్ళు ఇంకా ఎట్లయినా రాసుకోలేదు కాబట్టి మళ్ళీ ఏ సోర్స్ నుంచి చదివినారో లైక్ టెక్స్ట్ బుక్ కానీ ఇంటర్నెట్ కానీ మళ్ళీ బ్యాక్ టు దట్ సోర్స్ వెళ్ళి వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. కొంతమంది ఏంటంటే నోట్ మేకింగ్ బాగా చేస్తారు కానీ వాళ్ళు మళ్ళీ రివిజన్ చేసుకోరు అనమాట. అది కూడా ఒక ఇష్యూ అవుతుంది. మీరు నోట్స్ రాసిందే రివిజన్ చేసుకోవడానికి. మీరు నోట్స్ రాస్తున్నారంటే రివిజన్ చేసుకోవాల్సిందే కంపల్సరీ. వన్స్ కానీ ట్వైస్ కానీ రివిజన్ చేసుకుంటే దెన్ యూ విల్ గెట్ ఎ గుడ్ గ్రిప్ ఆన్ ఇట్. సో అది మీరు నోట్స్ రాసుకోవడము రివిజన్ చేసుకోవడం వల్ల మీకు బాగా గుర్తుంటుంది. దీస్ ఆర్ ద సోర్సెస్ విచ్ ఐ మోస్ట్లీ ఫాలో. సో బ్రో లైక్ ఫైనల్లీ యూ హ్యావ్ అపియర్డ్ టు ద ఎగ్జామ్ అండ్ మీరు ఆ ఎగ్జామ్ని కూడా క్లియర్ చేశారు. సో ఇట్స్ టైమ్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో మీ యొక్క కంప్లీట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ని మీరు షేర్ చేస్తారా? ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అంటే దెన్ ఇట్ వాజ్ 2017లో ఐ థింక్ డిసెంబర్లో ఇంటర్వ్యూ ఇచ్చాను అనమాట. సో నేను ఇస్రో ఇంటర్వ్యూకి అప్లై అయ్యే టైంకి ఐఐటి హైదరాబాద్లో కూడా మాకు ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్ అవన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట. వాటికి కూడా ప్రిపేర్ అవుతుండే అనమాట. సో నేను అప్పుడు ఎంటెక్ చేసి మళ్ళీ ఇస్రో ఇంటర్వ్యూ కూర్చుంటున్నా కాబట్టి దెన్ దే విల్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ ఎంటెక్ లెవెల్ నాలెడ్జ్ ఆల్సో. ఎంటెక్ చేస్తున్న ఐఐటి హైదరాబాద్ అనగానే దెన్ దే విల్ సింప్లీ ఆస్క్ ఎంటెక్ లెవెల్ క్వశ్చన్స్ ఆల్సో. సో అందుకనే నేను ఎంటెక్ లెవెల్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యాను. బీటెక్ ప్రాజెక్ట్ కానీ బీటెక్ లెవెల్ సబ్జెక్ట్స్ కానీ అవి కూడా ప్రిపేర్ అయ్యాను అనమాట. సో నా ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా ఉండిందనమాట. సో బీటెక్ థర్డ్ ఇయర్ నుంచి బీటెక్ థర్డ్ ఇయర్, బీటెక్ ఫోర్త్ ఇయర్, ఎంటెక్ ఫస్ట్ ఇయర్ వీటన్నిటిలో కూడా నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను. బికాస్ ఎప్పుడో ఏదో ఒక ఎగ్జామ్ రావడం కానీ, గేట్ ఎగ్జామ్స్ రావడం కానీ, మళ్ళీ ఐఈఎస్ ఎగ్జామ్ కానీ వీటన్నిటికీ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి సో మై నాలెడ్జ్ వాజ్ ఆల్మోస్ట్ ఎట్ పార్. లైక్ నేను ఎప్పటికప్పుడు కాన్సెప్ట్స్ బ్రష్ అప్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అలా జరిగింది. సో కమింగ్ టు ఇంటర్వ్యూ ప్రాసెస్ లోపల ఎలా జరిగింది అని అంటే సో దెర్ విల్ బీ సమ్ సీనియర్ సైంటిస్ట్ సిట్టింగ్. సో మీ ముందు ఒక 10 సైంటిస్ట్ వరకు కూర్చుంటారనమాట. సో అందులో మధ్యలో కూర్చున్న వాళ్ళు చైర్మన్ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఎవరంటే ఇస్రోలో ఆల్రెడీ పనిచేస్తూ చాలా సీనియర్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు అనమాట. వాళ్ళు డెప్యూటీ డైరెక్టర్ లెవెల్ కానీ డైరెక్టర్ లెవెల్ కానీ వాళ్ళు ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు ఉంటారనమాట. సో ఇంకా మిగతా వాళ్ళు చైర్మన్ లెవెల్ వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారనమాట. ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్స్ ఈసీ కాబట్టి ఈసీ కోర్లో ఇప్పుడు విఎల్ఎస్ఐ నుంచి ఉంటారు, డిజిటల్ సైడ్ నుంచి ఉంటారు, అనలాగ్ సైడ్ నుంచి ఉంటారు, ఆర్ఎఫ్ సైడ్ నుంచి ఉంటారు. సో ఈ లెవెల్ ఈ ఎక్స్పర్ట్ లెవెల్ మెంబర్స్ ఉంటారనమాట దాంట్లో ప్యానెల్లో. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ దే విల్ ట్రై టు మేక్ యూ కంఫర్టబుల్. మీరు అక్కడ నార్మల్గా ఫస్ట్ 1-2 క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏం చేస్తున్నారు, సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎంటెక్ చేస్తున్నారా, సో అది అలా ఏ ఇయర్ పాస్ అవుట్ అయ్యారు. సో బేసిక్ నాలెడ్జ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా మనం ముందే ఫిల్అప్ చేసి వెళ్తాం. ఇంటర్వ్యూ బయటే వాళ్ళందరూ మన డీటెయిల్స్ అన్ని తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని ఇవన్నీ పంపిస్తారు. వాళ్ళ దగ్గర మన డేటా అంత ఉంటుంది. బట్ స్టిల్ టు మేక్ అస్ ఫీల్ కంఫర్టబుల్ దే విల్ ఆస్క్ 1 or 2 క్వశ్చన్స్ అట్లా. సో దాని తర్వాత దెన్ దే విల్ ఆస్క్ అస్ సమ్ సబ్జెక్ట్స్ ఇన్ విచ్ వీఆర్ కంఫర్టబుల్. మీరు నేర్చుకున్న టాపిక్స్ ఏంటి, లేకపోతే మీకు ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఏంటి అట్లా అడగచ్చు. అంటే ఇది కంపల్సరీ కాదు, కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగరు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్యానెల్. సో అడిగినప్పుడు దెన్ మనకు కంఫర్టబుల్ అయిన సబ్జెక్ట్స్ నుంచే దే విల్ ట్రై టు ఆస్క్ క్వశ్చన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పాను అనుకోండి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుంచి దే విల్ స్టార్ట్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్. ఒకవేళ మనం ఏదైనా డిఫరెంట్ టాపిక్ చెప్పామనుకోండి, దాంట్లో 1-2 క్వశ్చన్స్ అడిగి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉన్న క్వశ్చన్స్ కూడా అడుగుతారు అనమాట. ఇప్పుడు మనము ఇస్రోకి వచ్చిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు వర్క్ ఇన్ బేసిక్ ఎలక్ట్రానిక్స్, విఎల్ఎస్ఐ. సో ఇస్రోలో ఏంటంటే ఆల్ టాపిక్స్ ఆఫ్ ఈసీ కవర్ చేసుకుంటూ ఉండే జాబ్స్ ఉంటాయి అనమాట. సో ప్రతి ఒక్క సైంటిస్ట్ కూడా హీ విల్ బి వర్కింగ్ అట్లీస్ట్ ఇన్ 1 of the టాపిక్ ఈసీ. సో ఈసీ మొత్తం కవర్ అవుతాయి. ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. అంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ లెవెల్ నుంచి విహెచ్డిఎల్, వెరిలాగ్ కోడింగ్, ఆర్ఎఫ్ లెవెల్, సో ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. సో వాళ్ళ అక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళు మనకి ఏ ఫీల్డ్ నుంచి ఉన్నారో మనకు తెలియదు. సో మనకి ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయో కూడా తెలియదు. సో వీ హ్యావ్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ అట్లీస్ట్ సమ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ సార్ ఐ డోంట్ నో. సో అట్లీస్ట్ మనము మ్యాక్సిమం టాపిక్స్ కవర్ చేస్తే ఒక్కసారి క్వశ్చన్ మనకు తెలిసిన ఫస్ట్ లెవెల్ వరకైనా ఆన్సర్ చేసి సెకండ్ ఆర్ థర్డ్ లెవెల్ ఉంటే దెన్ వీ కెన్ ఈజీలీ సే దట్ సార్ నాకు ఇంతవరకు తెలుసు, ఐ డోంట్ నో, ఐ విల్ లెర్న్ అబౌట్ ఇట్ అట్లా చెప్పి మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు.
సో నాకు ఎలా జరిగిందంటే నేను దే హావ్ ఆస్క్డ్ మీ లైక్ ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఏంటని అడిగినారు. సో నేను నాకు ఎంటెక్లో ప్రిపేర్ అయిన సబ్జెక్ట్స్ కూడా చెప్పాను, కొన్ని VLSI అని చెప్పాను, తర్వాత డిజిటల్, అనలాగ్ అలా చెప్పాను అనమాట. అనలాగ్ అని చెప్పగానే వాళ్ళు ఏంటంటే, నేను యాక్చువల్లీ నా ఎంటెక్ ప్రాజెక్ట్ కూడా అనలాగ్ డొమైన్ అనమాట. సో అనలాగ్ అని చెప్పగానే దెన్ దే హావ్ ఆస్క్డ్ మీ టు డ్రా సమ్ సర్క్యూట్, అనలాగ్ సర్క్యూట్ మీరు ఒకసారి బోర్డు మీద డ్రా చేసి చూపించండి అని దే హావ్ ఆస్క్డ్ మీ. సో నేను బోర్డు దగ్గరికి వెళ్ళి స్కెచ్ మార్కర్ తీసుకొని దెన్ ఐ హావ్ డ్రాన్ అ సర్క్యూట్. అందులో మళ్ళీ వాళ్ళు వేరియేషన్స్ అడిగారు. ఓకే, ఈ కనెక్షన్ ఇక్కడ ఉంటే ఎలా ఏమవుతుంది, దీని అవుట్పుట్ ఎలా వస్తుంది. సో అంతే, మనం అడిగిన దాని నుంచి, మనం చెప్పిన దాని నుంచి ఇంకా క్వశ్చన్స్ సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో ఫర్ మీ 20 to 25 minutes ఇంటర్వ్యూ జరిగింది. అండ్ దే హ్యావ్ ఆస్క్డ్ మీ అరౌండ్ 10 to 15 క్వశ్చన్స్ అడిగారు అనమాట. సో మోస్ట్లీ ఐ హ్యావ్ ఆన్సర్డ్ 10 to 12 క్వశ్చన్స్. మిగతా 1-2 క్వశ్చన్స్ ఐ సెడ్ ఐ హ్యావ్ ట్రై టు, చెప్పినట్టుగా నేను ఒక లెవెల్ 1 వరకు ఆన్సర్ చేసి మిగతాది సార్ ఐ థింక్ దట్ దిస్ ఈస్ ద ఆన్సర్ అండ్ లైక్ తర్వాత నాకు తెలియదు, దెన్ ఐ నో అబౌట్ ఇట్ అని అట్లా చెప్పాను అనమాట 1-2 క్వశ్చన్స్ వరకు. బట్ మోస్ట్లీ 80 to 90% ఐ హ్యావ్ ఆన్సర్డ్. సో ఫైనల్లీ షార్ట్ లిస్ట్ నేమ్స్లో మీ నేమ్ వచ్చింది. ఓకే. సో బ్రో, లైక్ ఫర్ దిస్ ఎంటైర్ సెలెక్షన్ ప్రాసెస్, లైక్ ఫ్రమ్ రిటర్న్ ఎగ్జామ్ నుండి ఇంటర్వ్యూ వరకు మనకి కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది? అంటే మనకి హెవీ కాంపిటీషన్ ఉంటుందా లేకపోతే మోడరేట్ కాంపిటీషన్ ఉంటుందా ఫర్ ఇస్రోకి అయితే ఎప్పటి నుంచో హెవీ కాంపిటీషన్ యాక్చువల్ చెప్పాలంటే. సో మేము ఉన్నప్పుడు కూడా చాలా అప్లికేషన్స్ వచ్చాయన్నమాట, చాలామంది వచ్చారు. సో మాకు అప్పుడు ఓపెన్ అయింది అరౌండ్ 200 పోస్ట్కి ఏమో ఓపెన్ అయింది. సో ఫస్ట్ టైం అన్ని ఎక్కువ పోస్ట్కి ఓపెన్ అయింది అనమాట. సో అంత ఓపెన్ అయ్యి అప్పటికి ఆ 200 పోస్ట్ కోసం చాలా కాంపిటీషన్ అనమాట. సో రఫ్లీ ఎంత మనం ఏంటంటే ఒక 2 lakhs వరకు స్టూడెంట్స్ అపియర్ అయి ఉంటారు ఎగ్జామ్కి అప్లై చేసుకొని. సో అందులోంచి ఆల్ ఓవర్ ఇండియా. సో అందులోంచి మళ్ళీ మనకి ఇంటర్వ్యూ 1:5 రేషియోలో ఏమో ఇంటర్వ్యూ కాల్ చేశారు. సో అరౌండ్ 1000 to 1200 మెంబర్స్ని ఏమో ఇంటర్వ్యూ కాల్ చేశారు. ఇంటర్వ్యూలో దెన్ దే హ్యావ్ సెలెక్టెడ్ 200 స్టూడెంట్స్. సో రఫ్లీ యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్. సో దిస్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కాంపిటీషన్. అంటే మనకి చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. హెవీ కాంపిటీషన్ అయితే ఉంది. ఇప్పుడు ఇంకా పెరిగింది యాక్చువల్లీ కాంపిటీషన్, బికాస్ ఇస్రో న్యూస్లో రావడం కానీ, సో ఇప్పుడు సోషల్ మీడియా వల్ల చాలా స్టూడెంట్స్కి తెలియడం కానీ అట్లా జరిగిందనమాట. సో ఫస్ట్లో ఏంటంటే చాలామందికి నాలెడ్జ్ ఉండేది కాదు, అంటే ఎలా అప్లై చేసుకోవాలి ఏంది అని. ఇప్పుడు సోషల్ మీడియా పెరగడం వల్ల, కోవిడ్ తర్వాత మనకి మీడియా కానీ అది కానీ బాగా స్ప్రెడ్ అవ్వడం వల్ల, సో న్యూస్ కూడా అందరికీ తెలుస్తుంది బాగా, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి, ఇట్లా ఎగ్జామ్ ఉంటుంది ఎట్లా వెళ్తామని. సో బికాస్ ఆఫ్ దిస్ సోషల్ మీడియా ఆల్సో, లైక్ పీపుల్ లైక్ యూ షేరింగ్ న్యూస్ ఇన్ఫర్మేషన్ టు స్టూడెంట్స్. సో ఇట్ ఈస్ రీచింగ్ ఎవ్రీ కార్నర్. సో దానివల్ల ఇప్పుడు బాగా కాంపిటీషన్ కూడా పెరిగింది. సో ఫైనల్లీ మీరు మీ యొక్క ఇంటర్వ్యూని అయితే క్లియర్ చేసేసారు. సో ఇట్స్ టైమ్ ఫర్ ద జాబ్ రోల్స్. సో మనకి ఇంటర్వ్యూ క్లియర్ అయిన తర్వాత, మనం సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనకి వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ అవైలబుల్ అట్ ఇస్రో? జాబ్ రోల్ అనేది వచ్చేసి లైక్ నేను చెప్పినట్టుగా, సో ఫస్ట్ అందరూ జాయిన్ అయ్యేది సైంటిస్ట్ సి నుంచే. సైంటిస్ట్ సి అంటే లెవెల్ 10, సెంట్రల్ గవర్నమెంట్లో లెవెల్ 10 అనమాట. లెవెల్ 10 అనేది ఏంటంటే దట్స్ అ బేసిక్ లెవెల్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో మనం ఎంట్రీ అంటే ఈవెన్ కలెక్టర్ కానీ, ఇంకెవరైనా కానీ, IPS కానీ, సో IAS కానీ, IFS కానీ, సో వీళ్ళందరూ ఎంటర్ అయ్యే లెవెల్ కూడా లెవెల్ 10. వాళ్ళకి ఫస్ట్ వచ్చే శాలరీ కూడా లెవెల్ 10 అనమాట. సో గ్రూప్ ఏ పోస్ట్ ఏదైనా సరే లెవెల్ 10లో ఎంటర్ అవుతారు. దెన్ కమింగ్ టు లొకేషన్ వచ్చిందంటే ఫస్ట్ డిసైడ్ వస్తుంది అనమాట, మీరు ఈ లొకేషన్కి పోస్టెడ్ అయ్యని. వాళ్ళు ఈ డేట్లో మీరు ఈ డేట్లో రిపోర్ట్ చేయాలి, ఈ డేట్లో రిపోర్ట్ చేయండి అని వస్తుంది. సో అప్పుడు మనం ఆ డేట్లోకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది ఓకే డేట్ వరకు ఉంది కదా అని, లేకపోతే ఎక్స్టెన్షన్ తీసుకుని అట్లా రిపోర్ట్ చేస్తూ ఉంటారు. వ్యాలిడ్ రీజన్ లేకుండా ఎక్స్టెన్షన్ వాళ్ళు ఇస్తారు, రీజన్ చెప్తే, బట్ మనం ఎక్స్టెండ్ చేసుకుంటే మనకే లాస్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్లో ఎంత తొందరగా మనం జాయిన్ అయితే అంత బెనిఫిట్ ఉంటుంది, అంత సీనియారిటీ మనకు యాడ్ అవుతుంది. సో మీరు ఇచ్చిన డేట్ కంటే ముందే ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మేము ఈ డేట్కి రావచ్చు అని కాల్ చేసి కనుక్కొని మనం వెళ్ళి జాయిన్ అవ్వాలి. సో దట్ ఈస్ జాయినింగ్ ప్రాసెస్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అక్కడ మనకి ఇచ్చే డివిజన్ కానీ, అలాట్మెంట్ ఏరియా కానీ ఎలా డిసైడ్ అవుతుందంటే, మోస్ట్లీ ఏంటంటే మనకి అక్కడ ఉన్న వేకెన్సీ అనమాట. ఇప్పుడు వాళ్ళు సెంటర్ అలాట్ చేశారు, లొకేషన్ అలాట్ చేశారు అహ్మదాబాద్ అని. అహ్మదాబాద్లో మనం వెళ్ళి అక్కడ
సీనియర్ డైరెక్టర్స్ కానీ వాళ్ళని కలుస్తాము. సో వాళ్ళు మనకి బేస్డ్ ఆన్ వేకెన్సీ, ఏ డివిజన్లో వేకెన్సీ ఉందో వాళ్ళు అది అలాట్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ సమ్టైమ్స్ బేస్డ్ ఆన్ అవర్ స్కిల్, మనకి ఇప్పుడు స్కిల్, ఇప్పుడు నేను ఎంటెక్లో విఎల్ఎస్ఐ అనుకుంటే, సో విఎల్ఎస్ఐ డొమైన్ చేసే ఏదైనా డివిజన్స్ ఉంటే అక్కడ ఇస్తూ ఉంటారు. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద సెంటర్ విచ్ ఏరియా వీఆర్ గోయింగ్ టు వర్క్ అనేది. అలా ఓకే, అంటే మనకి నచ్చినట్టు మనం చూస్ చేసుకోవడానికి ఉండదు, అదంతా సెంట్రల్ గవర్నమెంటే చూస్ చేస్తుంది మన లొకేషన్. ఏరియా అంటే ఇది లొకేషన్, ఆ లొకేషన్ అనేది వాళ్ళు చూస్ చేస్తారు. సో ఏరియా అనేది ఇప్పుడు ఆ సెంటర్ డైరెక్టర్ కానీ వాళ్ళు చూస్ చేస్తారు అనమాట. లొకేషన్ అనేది సెంటర్ లెవెల్లో ఇది అవుతుంది, డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ లెవెల్లో వాళ్ళు లొకేషన్ చూస్ చేస్తారు. వన్స్ లొకేషన్ వచ్చిన, ఇప్పుడు అహ్మదాబాద్ వచ్చినాక అహ్మదాబాద్ సెంటర్ లోపల నేను ఏ ఏరియాలో పనిచేస్తాను అనేది ఆ డైరెక్టర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఫైనల్లీ మీ యొక్క ఇంటర్వ్యూ క్లియర్ చేసిన తర్వాత మీరు ఇస్రోలో జాయిన్ అయ్యారు. సో మీరు ఇస్రోలో జాయిన్ అయిన తర్వాత మీకు ఏమన్నా ట్రైనింగ్ ఉంటుందా, లేకపోతే డైరెక్ట్ సైంటిస్ట్ రోల్లో మీరు ఎంటర్ అయిపోతారా? యాక్చువల్లీ ట్రైనింగ్ అంటే ఎలా ఉంటుందంటే, సో ట్రైనింగ్ విల్ బి అ జనరల్ ట్రైనింగ్. అంటే ఇస్రో సెంటర్స్ గురించి తెలుసుకోవడం కానీ, ఇంకా లోపల రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ చెప్పడానికి ట్రైనింగ్ ఉంటుంది అనమాట. సో ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, లైక్ ఇట్ విల్ బి అరౌండ్ 3 to 6 months. ప్రీవియస్లీ మాకంటే ముందు 6 months నడిచేది, తర్వాత దే హ్యావ్ రెడ్యూస్ లైక్ 3 months అలా ఉండిందనమాట. సో ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, ఇట్స్ లైక్ ఎ వెరీ జనరల్ ట్రైనింగ్, ఇస్రో గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి ఉంటుంది అనమాట. సో కమింగ్ టు ద వాట్ వీ విల్ డూ ఆన్ జాబ్ అనేది ఇట్ విల్ నాట్ బి ట్రైన్డ్. సో మనకి ఇంటర్వ్యూ జరిగేటప్పుడే దే విల్ డిసైడ్ వెదర్ దిస్ పర్సన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్ అండ్ డూయింగ్. సో మనమంతటా మనం నేర్చుకొని చేయగలుగుతామా లేదన్నా, అంత టెక్నికల్ అక్యుప్మెంట్ ఉందా, కేపబిలిటీస్ ఉన్నాయా అనేది వాళ్ళు ఇంటర్వ్యూ టైంలో డిసైడ్ చేసి మనకు తీసుకుంటారు. కాబట్టి దే డోంట్ జనరల్లీ గివ్ అ సపరేట్ ట్రైనింగ్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్. మన జాబ్ ట్రైనింగ్ అనేది ఉండదన్నమాట. మనం జాబ్ చేస్తూ చేస్తూ మనమే నేర్చుకుంటాం. మనకు సీనియర్స్ ఉంటారు, వాళ్ళు ఫస్ట్ డే నుంచే మనం జాబ్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ డే నుంచే దెన్ మన సీనియర్స్ చెప్తారనమాట, ఈ టాపిక్స్ నేర్చుకోండి, ఈ ఏరియాలో వర్క్ చేయండి, ఈ కాన్సెప్ట్స్ చదువుకోండి. సో అట్లా మనకు చెప్పి వాళ్ళు మనకు వర్క్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారనమాట. సో దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ట్రైనింగ్ ఆన్ జాబ్ విచ్ వీఆర్ డూయింగ్. సో అది కంటిన్యూస్గా మనం కంటిన్యూయింగ్ ప్రాసెస్ అనమాట. ఇప్పటికీ నేను కొన్ని నేర్చుకొని వచ్చి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇది అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట, ట్రైనింగ్ అనేది, లెర్నింగ్ అనేది ఇక్కడ. సో ఫైనల్లీ మీరు ఇస్రోలో జాయిన్ అయిపోయారు, అండ్ మీరు ఇస్రోలో జాయిన్ అయ్యి 1 month కంప్లీట్ అయింది. సో మీకు ఈ యొక్క ఫస్ట్ మంత్లో ఎంట్రీ లెవెల్ శాలరీ ఎంత ఉంటుంది, లేదా ఎంట్రీ లెవెల్ పే స్కేల్ ఎంత ఉంటుంది? పే స్కేల్ గురించి అంటే లైక్ ఇప్పుడు స్టార్టింగ్ మనం ఇప్పుడు పే మ్యాట్రిక్స్ చూస్తే 7th పే కమిషన్ పే మ్యాట్రిక్స్ చూసుకుంటే 56,100 అనేది బేసిక్ పే అనమాట. సో బేసిక్ పే పైన అది కాకుండా మనకి అలవెన్సెస్ అని ఉంటాయి ఎక్స్ట్రా, హౌస్ రెంట్ అలవెన్స్ కానీ, డిఆర్ఎస్ అలవెన్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కానీ, ఇలా డిఫరెంట్ అలవెన్స్ ఉంటాయి. మళ్ళీ వీటితో పాటు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ అలవెన్సెస్ ఉంటాయి, ఇంకా ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్స్, అట్లా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ శాలరీస్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కలుపుకొని స్టార్టింగ్ లెవెల్ పర్సన్కి ప్రజెంటేజ్ ఇప్పుడు జాయిన్ అయితే అరౌండ్ 1 lakh వరకు శాలరీ వస్తుంది అనమాట, ఇన్ హ్యాండ్ వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ మనం సేవింగ్స్ చేసుకున్న దాన్ని బట్టి ఇట్ విల్ బీ దేర్. సో వీ కెన్ థింక్ లైక్ అరౌండ్ 1 lakh శాలరీ వరకే వస్తుంది నెట్ ఎంట్రీ లెవెల్ పర్సన్కి. మనం డిఏ చూసుకోవాలి, డిఏ ఇప్పుడు ఎంత ఉంది 53% అని అనుకుంటే, సో 56,100 ఇంటూ 1.53 times, ప్లస్ మనకి ఇది హెచ్ఆర్ఐ కూడా 30% ఉంటుంది అనమాట. సో ఇవన్నిటిని యాడ్ చేసుకుంటూ పోవాలి బేసిక్లో, దెన్ విల్ గెట్ 1 round ఫిగర్ అట్లా ఎంతవరకు వస్తుందని. మళ్ళీ దాంట్లోంచి డిడక్షన్స్ ఉంటాయి, ఎన్పిఎస్ డిడక్షన్, ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్ అన్నీ పోగా, సో ఆల్మోస్ట్ అరౌండ్ 1 lakh వరకు వస్తుంది. సో బ్రో, లైక్ మీరు ఇప్పటికీ ఇస్రోలో జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 7 years అవుతుంది. సో ఈ యొక్క 7 yearsలో ఇస్రోలో వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, అలాగే మీ యొక్క వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది ఇస్రోలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద డివిజన్ ఇన్ విచ్ యు ఆర్ వర్కింగ్. సో కొన్ని ఎలా ఉంటాయంటే రౌండ్ ద క్లాక్ వర్క్ చేయాల్సిన డివిజన్స్ ఉంటాయి అన్నమాట. సో కొన్ని ఎలా ఉంటాయంటే డిజైన్ డివిజన్స్ ఉంటాయి. కొన్ని ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనం శాటిలైట్స్ని మానిటరింగ్ చేసే డివిజన్, అదే రౌండ్ ద క్లాక్ డివిజన్స్ అంటే అదే మానిటరింగ్ చేసే డివిజన్స్ అనమాట. సో మనకు వచ్చిన ఏరియా ప్రకారం మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. బట్ నో డౌట్ ప్రతి ఒక్క డివిజన్లో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ థింగ్ టు లెర్న్. మనం అన్నీ నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది అనమాట.
సో పర్టికులర్లీ కమింగ్ టు డిజైన్ డివిజన్స్, సో దాంట్లో ఎలా ఉంటుందంటే లైక్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. సో మనమే అన్ని కాన్సెప్ట్ నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని దాని రిజల్ట్ టెస్ట్ చేసుకొని, సో మళ్ళీ మనకు కావాల్సిన సిస్టమ్ కావాల్సిన స్పెసిఫికేషన్స్ అన్నీ మనం మీట్ అయ్యి, సో ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఇట్స్ లైక్ డిజైన్ డివిజన్ అనేది సంథింగ్ రిలేటెడ్ టు లైక్ అచీవింగ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎ సిస్టమ్. సో వాళ్ళు చేస్తూ ఉంటారనమాట ఆ డిజైన్ వాళ్ళు. సో ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద డిజైన్ డివిజన్. సో నాకు నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది ఇక్కడ. మనము అట్లాంటి డివిజన్స్ వస్తే దెన్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ప్రొఫైల్. సో అది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వచ్చేస్తే లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ కంప్లీట్లీ. సో మీరు వర్క్ త్వరగా కంప్లీట్ చేసుకొని దెన్ ఇఫ్ యూ వాంట్ టు గో బ్యాక్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్ దెన్ దట్స్ కంప్లీట్లీ యువర్ విష్. బట్ ఏంటంటే ఆఫ్టర్ జాయినింగ్ ఇస్రో ఆల్సో దెర్ విల్ బి టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్ ఇన్ ద సెన్స్ లైక్ you are trying to compete with yourself. So manam every time we want to grow more than yesterday. So if you are in that mindset and if you want to improve your skill set, then you have to just forget about some enjoyments which you are doing after office. What happens means like మీరు వన్స్ మీరు వర్క్ని ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి, సో అవన్నీ మీకు సెకండరీ అనిపిస్తాయి. బట్ ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం లైక్ మీరు స్టార్టింగ్లో జాయిన్ అయినాక 4 to 5 years వరకు బాగా కష్టపడాలి. బికాస్ 4 yearsలో ఫస్ట్ ప్రమోషన్ ఉంటుంది అనమాట. సో అప్పుడు బాగా మీరు కష్టపడితే దెన్ ఇఫ్ యూ మూవ్ ఇన్ టు నెక్స్ట్ సీనియర్ రోల్, దెన్ ఎట్ దట్ టైమ్ సో యూ విల్ బీ గివెన్ సమ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్. సో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ లెర్నింగ్ ఫేజ్ అనమాట. చాలా కష్టపడాలి, బాగా కష్టపడాలి. కష్టం ఇన్ ద సెన్స్ లైక్ డోంట్ థింక్ లైక్ హార్డ్ వర్క్ ఆర్ సంథింగ్ లైక్ దట్. మీరు అన్నీ నేర్చుకోవాలన్నమాట. సో వన్స్ మీరు ఎంజాయ్ చేస్తే మీకు కష్టం అనిపించదు. సో దట్స్ వాట్ ఐ సజెస్ట్ పీపుల్ హు ఆర్ జాయినింగ్ నౌ. సో మీరు ఫస్ట్ 4 years బాగా ఇది హార్డ్ వర్క్ చేయాలి. దెన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఆటోమేటికలీ మీకు ఒక రొటీన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో మీరు ఎంతవరకు ఇవ్వగలుగుతున్నారు ఆఫీస్కి, తర్వాత స్ట్రెస్ అవుట్ అవుతున్నారా, బర్న్అవుట్ అవుతున్నారా, సో అది మీరు చూసుకొని దెన్ యూ హ్యావ్ టు డెవలప్ యువర్ ఓన్ పాస్ టైమ్స్. సో అట్లయితే ఇప్పుడు నేను అప్పట్లో స్టార్టింగ్లో కొంచెం ఇది మార్నింగ్ టైమ్స్ వర్కౌట్ చేయడం కానీ, సో ఈవినింగ్ అట్లా గేమ్స్ ఆడడం కానీ, సో ఐ యూస్ టు డూ లైక్ దట్. అట్లా చేసి కొంచెం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది వచ్చేదనమాట. అండ్ వీ వేర్ బ్యాచిలర్స్ ఎట్ దట్ టైం. జాయిన్ అయినప్పుడు బ్యాచిలర్సే కాబట్టి ఫ్రెండ్స్తో పాటు ఇంకా వీకెండ్స్ అట్లా ఎక్స్ప్లోర్ చేయడం కానీ, సో వీ యూస్ టు డూ దట్. But now after marrying and also you'll have family to take care of. So work-life balance automatically comes and it stabilizes. ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది అనమాట. మీరు 7 years అట్లా ఇప్పుడు నా అంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత 7 years తర్వాత దెన్ ఆటోమేటికలీ ఇట్ కమ్స్. మనకు తెలుసు ఏ వర్క్ ఎలా చేయాలో, దీనికి ఎంత టైం ఇవ్వాలో. సో విల్ లెర్న్ వన్స్ వీ గెట్ ఇన్ టు. సో బ్రో లైక్ ఇప్పుడు నుండి మనము రాకెట్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. లైక్ యూ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, కానీ జస్ట్ ఒక బ్రీఫ్ ఐడియా రావడం కోసం వీ విల్ టాక్ ఎ బిట్ అబౌట్ రాకెట్స్ యాజ్ వెల్. సో అసలు ఈ యొక్క రాకెట్స్ గురించి తెలుసుకునే ముందు నాకు ఒక క్వశ్చన్ ఉందన్నమాట. ఆ క్వశ్చన్ ఏంటంటే అసలు రాకెట్స్ని మనం స్పేస్లో పంపించడానికి వాటి యొక్క పర్పస్ ఏంటి? అసలు రాకెట్స్ని మనం ఎందుకు బిల్డ్ చేయాలి? రాకెట్స్ గురించి టెక్నికల్గా మాట్లాడకంటే ముందు ఫస్ట్ దీని పర్పస్ గురించి మాట్లాడుకోండి. మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం పర్పస్ ఏంటంటే ఫస్ట్ టు లాంచ్ ద శాటిలైట్స్. శాటిలైట్ లాంచింగ్ అంటే ఏంటంటే ఒక శాటిలైట్ని మనం ఎర్త్ మీద నుంచి తీసుకెళ్ళి ఒక పర్టికులర్ ఆర్బిట్లో పెట్టడాన్ని ఏమంటామంటే శాటిలైట్ లాంచింగ్ అంటాం అనమాట. రాకెట్ లాంచ్ అయ్యి రాకెట్ లోపల ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక రాకెట్ అనేది ఏంటంటే ఒక వెహికల్ మాత్రమే. రాకెట్ ఈజ్ లైక్ అ వెహికల్. అందులో పైన టాప్లో హీట్ షీల్డ్ లోపల శాటిలైట్ ఉంటుంది అనమాట. శాటిలైట్కి కొన్ని థ్రస్టర్స్ అలా ఉంటాయి. శాటిలైట్ లోపల పేలోడ్ ఉంటుంది అనమాట. సో యాక్చువల్ అప్లికేషన్ ఇప్పుడు మనం ఏ అప్లికేషన్ మీద టార్గెట్ చేస్తామో ఆ అప్లికేషన్ అంతా కూడా అప్లికేషన్ ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా పేలోడ్లో ఉంటాయి. పేలోడ్ అంటాం అనమాట. అహ్మదాబాద్లో పేలోడ్స్ తయారవుతాయి. సో ఆ పేలోడ్ దేనికి అటాచ్ అవుతుంది అంటే శాటిలైట్కి అటాచ్ అవుతుంది. సో ఆ శాటిలైట్కి థ్రస్టర్స్ మోటార్స్ ఉంటాయి. వాటితో మనం ఆర్బిట్ కీపింగ్ అని చేయొచ్చు అనమాట. ఈ శాటిలైట్ని మనం స్పేస్లో పంపించడానికి మనం రాకెట్ యూజ్ చేస్తాం. రాకెట్ ఎందుకంత కష్టము అని అంటే బికాస్ ఆఫ్ ద హై ఛాన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్. సో ఎందుకు ఫెయిల్యూర్ అంటే బికాస్ వీఆర్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ మాస్, లాట్ ఆఫ్ హై స్పీడ్స్, లాట్ ఆఫ్ హీట్,
లాట్ ఆఫ్ వైబ్రేషన్స్. సో ఇవన్నిటి మధ్యలో ఎలక్ట్రానిక్స్ అనేవి కంట్రోల్డ్ ఎలక్ట్రానిక్స్ అనేవి పనిచేయాలి. సో దాన్ని ఒక ఎర్త్ నుంచి స్పేస్కి తీసుకెళ్ళి ఒక పర్ఫెక్ట్ స్పీడ్లో మనం శాటిలైట్ని ఇంజెక్ట్ చేస్తేనే అదొక పర్టికులర్ ఆర్బిట్లో స్టేబుల్గా ఉంటుంది. సో ఇవన్నీ కష్టం కాబట్టి ఆ టెక్నాలజీ అనేది ఎప్పటి నుంచో మనకి ఈవెన్ చాలా కష్టమైన టెక్నాలజీని రాకెట్ టెక్నాలజీతో పోలుస్తారు అనమాట. రాకెట్ సైన్సా మీరు చేసేది అని అంటూ ఉంటారు కదా. సో బికాస్ సిన్స్ దట్ ఈస్ వెరీ వెరీ టఫ్ టు అచీవ్ ద సక్సెస్. సో మనం దాన్ని అంటే రాకెట్ టెక్నాలజీని టఫ్ టెక్నాలజీ లాగా పోలుస్తూ ఉంటాం అన్నమాట. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ రాకెట్ ఈస్ టు లాంచ్ శాటిలైట్స్ ఇంటూ ద డెసిగ్నేటెడ్ ఆర్బిట్స్. అట్లా శాటిలైట్ అంటే మనకి ఇప్పుడు చాలామందికి తెలుసు శాటిలైట్ అంటే ఏంటంటే సంథింగ్ విచ్ రివాల్వ్స్ అరౌండ్ అనదర్ ఆబ్జెక్ట్ వితౌట్ ఫాలింగ్ బికాస్ ఆఫ్ దిస్ గ్రావిటేషనల్ పుల్ యాజ్ వెల్ యాజ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక శాటిలైట్ అనేది ఒక ఆర్బిట్లో ఉంటుంది, స్టేబుల్ ఆర్బిట్లో ఉంటుంది. ఇప్పుడు మూన్ తీసుకున్నట్టయితే మూన్ ఈజ్ ఆల్సో న్యాచురల్ శాటిలైట్. మన అర్త్కి న్యాచురల్ శాటిలైట్ ఏంటంటే మూన్. అలాగే చాలా డిఫరెంట్ ప్లానెట్స్కి డిఫరెంట్ మూన్స్ ఉంటాయి. సో చాలా మనకు అర్త్కి ఒకటే మూన్, బట్ వేరే ప్లానెట్స్కి ఇంకా ఎక్కువ మూన్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా శాటిలైట్సే. సో మనకి ఇప్పుడు మనం లాంచ్ చేసేవి కూడా శాటిలైట్సే. మూన్స్ అవి కూడా న్యాచురల్ శాటిలైట్స్ అనమాట. సో అలా ఉంటుంది. దట్స్ ద పర్పస్ ఆఫ్ బేసికలీ రాకెట్. ఇప్పుడు అదొక వన్ ఆఫ్ ద పర్పస్. అనదర్ పర్పస్ ఏంటంటే ఇంటర్ ప్లానెటరీ ట్రావెల్. సో మనం ఇప్పుడు ఒక ప్లానెట్ నుంచి ఇంకో ప్లానెట్కి వెళ్ళాలనుకున్నాం, లైక్ మనం మార్స్ వరకు వెళ్ళాము. ఇంకోటి ఇప్పుడు మనం మూన్ ల్యాండింగ్ చేసాం. సో వాటన్నిటి కూడా కావాల్సింది రాకెటే. సో అది రాకెట్ హ్యాస్ మెనీ పర్పస్, బట్ ప్రైమరీ పర్పస్ విచ్ వి యూస్ రాకెట్స్ ఈస్ టు లాంచ్ శాటిలైట్స్. సో బ్రో, లైక్ ఇప్పుడే మీరు చెప్పారు లైక్ ద పర్పస్ ఆఫ్ రాకెట్ ఏంటంటే శాటిలైట్ని ఒక ఆర్బిట్లో పెట్టడం. సో అంటే మనం ఈ యొక్క శాటిలైట్ని మనం స్పేస్లోకి అసలు ఎందుకు పంపిస్తాం అంటే శాటిలైట్ నుండి మనం ఏమేమి ఇన్ఫర్మేషన్ మనం గెయిన్ చేయగలం? శాటిలైట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ప్రైమరీ పర్పస్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటాము, నావిగేషన్ శాటిలైట్స్, కమ్యూనికేషన్ శాటిలైట్స్, సైన్స్ పేలోడ్స్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్. యాక్చువల్లీ వాటికి ఈ నేమ్స్ ఎలా వచ్చాయంటే ఇప్పుడు వాటిలో ఉండే పేలోడ్స్ వల్ల. పేలోడ్ అంటే ఏంటంటే శాటిలైట్ లోపల ఉండే ఎలక్ట్రానిక్స్ అనమాట, అప్లికేషన్ స్పెసిఫిక్ ఎలక్ట్రానిక్స్ అనమాట. సో ఇప్పుడు రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్ ఏంటంటే వాటిలో కెమెరాస్ ఉంటాయి. సో అర్త్ని అబ్జర్వ్ చేయడానికి, సో క్రాప్ గ్రోత్ ఎలా ఉంది, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ అవుతుంది, లేకపోతే సైక్లోన్స్ ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి. సో ఇవన్నీ రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్. రిమోట్ సెన్సింగ్ అని అంటే దూరం నుంచి మనం సెన్స్ చేస్తున్నాం. దూరం అంటే పైన కొన్ని జియోలో ఉంటాయి ఆర్బిట్స్, కొన్ని మియోలో ఉంటాయి, కొన్ని లియోలో ఉంటాయి శాటిలైట్స్. మియో జియో ఏంటంటే అర్త్ నుంచి ఉండే డిస్టెన్స్ ప్రకారం వాటిని డివైడ్ చేస్తారనమాట. సో అక్కడ నుంచి రిమోట్ సెన్సింగ్ ఏంటంటే వాళ్ళు ఫొటోస్ తీయడం కానీ, లేకపోతే మైక్రోవేవ్ ఇది రేడియేషన్ని అబ్జర్వ్ చేయడం కానీ, సో అట్లా ఉంటుంది. ఇంకోటి కమ్యూనికేషన్ శాటిలైట్స్, పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ కానీ, బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్ కానీ. ఇప్పుడు మనం మొబైల్ నెట్వర్క్ ఉంది, అదే టెరెస్ట్రియల్ కమ్యూనికేషన్ మాత్రమే. అంటే మనం మాట్లాడేది ఫస్ట్ సిగ్నల్ టవర్కి వెళ్తుంది, టవర్ నుంచి ఇంకో లింక్ ద్వారా వేరే టవర్ వాళ్ళకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఆ మొబైల్ టవర్ ఏరియాలో కవరేజ్ ఉన్న వాళ్ళకి రీచ్ అవుతుంది. సో అది ఓన్లీ టెరెస్ట్రియల్ నెట్వర్క్ అన్నమాట మొబైల్ అనేది. ఇప్పుడు శాటిలైట్ కమ్యూనికేషన్ ఏంటంటే వితౌట్ ఇండిపెండెంట్ ఆఫ్ టెరెస్ట్రియల్, మనకి టవర్ కవరేజ్ ఉన్నా లేకపోయినా డైరెక్ట్గా మన మొబైల్ నుంచి శాటిలైట్కి సిగ్నల్ పంపించి, మొబైల్ అంటే మొబైల్ కాదు, కొన్ని స్టేషన్స్ ఉంటాయి అన్నమాట, యాంటెనాస్ ఉంటాయి. సో మొబైల్ నుంచి డైరెక్ట్ కనెక్ట్ చేయలేము శాటిలైట్ని, దానికి కొంచెం వేరే ఎలక్ట్రానిక్స్ అవసరం పడుతుంది. సో ఆ ఎలక్ట్రానిక్స్ యూజ్ చేసుకొని శాటిలైట్ కమ్యూనికేట్ అయ్యి మళ్ళీ శాటిలైట్ నుంచి ఎవరికి అయితే పర్సన్ బి వాళ్ళ వరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మళ్ళీ బి నుంచి రిటర్న్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ శాటిలైట్కి వచ్చి శాటిలైట్ నుంచి ఏకి వస్తుంది అనమాట. సో త్రూ శాటిలైట్ కమ్యూనికేషన్, అది కమ్యూనికేషన్. ఇంకోటి ఏంటంటే నావిగేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూఎస్ జీపీఎస్ అనేది యూఎస్ వాళ్ళు క్రియేట్ చేసింది కదా, మనం జీపీఎస్ వాడతాం కదా నావిగేషన్కి. సో ఇండియా కూడా ఒక జీపీఎస్ ఉందన్నమాట, అది IRNSS అని, దట్ ఈస్ ఇండియన్ జీపీఎస్, దేశీ జీపీఎస్ అంటాం. సో ఆ నావిగేషన్తో ఏంటంటే మన లొకేషన్ ప్రిసైజ్గా తెలుసుకోవచ్చు. అది వన్ టైప్ ఆఫ్ శాటిలైట్. ఇంకోటి సైన్స్ పేలోడ్స్ ఉంటాయి. సైన్స్ పేలోడ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చంద్రయాన్ మిషన్ కానీ, మంగళయాన్ మిషన్ కానీ, వాటిలన్నింటిలో మనం సైన్స్ పేలోడ్స్ పంపిస్తూ ఉంటాం. వాటి పర్పస్ రిమోట్ సెన్సింగ్, కమ్యూనికేషన్,
నావిగేషన్ ఇవి కాకుండా మెటీరియల్ అబ్జర్వేషన్ కానీ, మెటీరియల్ అనాలిసిస్ కానీ, అట్మాస్ఫియరిక్ అనాలిసిస్ కానీ, రేడియేషన్ అనాలిసిస్ కానీ, సో ఇట్లా డిఫరెంట్ అనాలిసిస్లు చేస్తారనమాట సైన్స్ పేలోడ్స్లో. సో సన్ గురించి స్టడీ చేయడం కానీ, డీప్ స్పేస్ గురించి స్టడీ చేయడం కానీ, సో అది అలాంటి టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటాయి. సో ప్రిడామినెంట్గా ఇట్లా 4: కమ్యూనికేషన్, నావిగేషన్, సైన్స్ అండ్ రిమోట్ సెన్సింగ్, అట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో బ్రో, లైక్ ఎవరైనా సరే ఒకళ్ళు కొత్తగా ఇస్రోలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు అనుకుందాం. సో వాట్ ఈస్ ద బెస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్ యూ విల్ గివ్ టు హిమ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు సబ్జెక్ట్ వైపు చాలా డెడికేటెడ్గా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ఈసీ అనుకుంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సైడ్, పర్టికులర్గా సైన్స్ సైడ్ బాగా ఇంట్రెస్ట్ అయి ఉండాలి. న్యూ థింగ్స్ నేర్చుకోవడానికి బాగా ఇంట్రెస్టెడ్గా ఉండాలి. కొన్ని రిస్క్లు తీసుకోవడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉండాలి. సో ఎక్స్ట్రా టైం ఇవ్వడానికి ఇంట్రెస్టెడ్గా ఉండాలన్నమాట. సో ఇట్లా ఈ మైండ్ సెట్ ఉన్న వల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి ఏ సజెషన్ అవసరం లేదు. దెన్ దే విల్ బి డెఫినెట్లీ క్లియరింగ్ దిస్ థింగ్ అండ్ దే విల్ బి కమింగ్ హియర్ అండ్ దే విల్ బి డూయింగ్ ద జాబ్ హ్యాపీలీ. సో మనకేంటంటే ఇప్పుడు ఇస్రో ఒక గవర్నమెంట్ జాబ్ లాగా ఉంటుంది. 9 to 5 నేను హ్యాపీగా పనిచేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసుకుంటా అనే మైండ్ సెట్తో వస్తే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇస్రో అనేది గవర్నమెంట్ జాబే, బట్ కల్చర్ అనేది ప్రైవేట్ లాగా ఉంటుంది. ప్రైవేట్లో ఏ విధంగా అయితే కాంపిటీషన్ ఉంటుందో, ఏ విధంగా అయితే ఇది రేస్ లాగా ఉంటుందో, ఇక్కడ కూడా రేస్ లాగా ఉంటుంది. అంటే అక్కడ రేస్ ఏంటంటే పక్కన వాళ్ళని తొక్కేయాలని, నేను డెవలప్ అవ్వాలని, ఆ రేస్ అట్లాంటి రేస్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఇక్కడ రేస్ ఏంటంటే ఓకే మనం ఈ టెక్నాలజీ తీసుకొని రావాలా, సో మనం ఏం డెవలప్ చేసినా కానీ కంట్రీ కోసమే కదా. సో ఫైనల్గా ఈ టెక్నాలజీ అనేది మనం డెవలప్ చేస్తే సో అది దాంతో ఇస్రో పేరు వస్తుంది, ఇస్రో నుంచి మన కంట్రీకి పేరు వస్తుంది. సో ఆ మైండ్ సెట్ మనకు ఉండాలన్నమాట. మనం ఏం చేసినా కానీ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ కంట్రీ. సో డెఫినెట్లీ దట్ హ్యాపీనెస్ విల్ బి దేర్. బట్ ఇండివిజువల్లీ ఆల్సో మనకి సైన్స్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. దెన్ వీ విల్ ఎంజాయ్ వాట్ వీఆర్ డూయింగ్. సో డెఫినెట్గా అయితే మనము మన గవర్నమెంట్ జాబ్ కోసం ఓన్లీ గవర్నమెంట్ జాబ్ కోసం నేను ఇది చేస్తున్నాను అనుకుంటే దెన్ యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ ట్రబుల్. ఇక్కడ వర్క్ కల్చర్ కానీ అది కానీ చూసుకుంటే మనకు కొంచెం ఇబ్బంది అనిపించచ్చు. సో ఇది ఓకే, నేను అనుకున్నట్టు లేదు, కానీ నేను ఇట్లా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా, నాకు ఫ్రీ టైం కోసం చేస్తున్నా, అట్లనే అయితే కష్టం. ఇంకో అడ్వైస్ ఏం చేస్తానంటే చాలామందికి ఏంటంటే, మీరు ఒక్కోసారి ఏమైతుందంటే మనం ఒక జాబ్ తీసుకొని తర్వాత నేను ఇంకో జాబ్కి ట్రై చేస్తాను అనుకుంటాము. ఓకే, దట్ ఈస్ గుడ్ థింగ్. మీరు ఒక జాబ్లో జాయిన్ అయ్యి దానికంటే పెద్ద జాబ్కి మీరు ట్రై చేయొచ్చు. బట్ ఇస్రోలో ఉండి అట్లా చేయడం అని అంటే మీకు ఇచ్చిన ఏరియా బట్టి, మీ వర్క్ ప్రొఫైల్ బట్టి డిపెండ్ అవుతుంది అనమాట. సో మీరు ఒకవేళ మెయిన్ రోల్స్లో ఉన్నప్పుడు మీ టైం అంతా దాంట్లోనే స్పెండ్ అవుతుంది అనమాట. అక్కడ మీరు డెడికేటెడ్గా వర్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఒకవేళ అక్కడ సరిగ్గా వర్క్ చేయకపోతే ఏంటంటే ప్రాజెక్ట్స్ కానీ అవి కానీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో అట్లా మనకి సెకండ్ జాబ్కి వెళ్ళాలి, దీని నుంచి ఇంకో జాబ్కి వెళ్ళాలి అని మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, సో యూ హ్యావ్ టు అడ్జస్ట్ యువర్ టైం. మన ఏరియా కూడా అలా చూస్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆప్షన్ ఉంటే కొంచెం లెస్ టైం కన్జ్యూమింగ్ ఏరియాస్ చూస్ చేసుకొని మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు ప్రిపేర్ అవ్వడము అట్లా చేసుకోవచ్చు అనమాట. బట్ డెఫినెట్గా వన్స్ మీకు ఒక రోల్ అసైన్ చేస్తే దాన్ని ఇక్కడ మీరు కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది. బికాస్ ఆఫ్ యూ many projects will be depending on you. So that thing you have to keep in mind. Advice, I think this serves as advice, but to put it in another way, like మీరు ప్రిపరేషన్ వైజ్ ఏమైనా అడ్వైస్ ఇవ్వాలి అని ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తే, ప్రిపరేషన్ వైజ్ అంటే ఐ టెల్ యూ ద సేమ్ థింగ్. మీకు ఫండమెంటల్స్ కానీ బేసిక్స్ కానీ చాలా క్లారిటీ ఉండాలి. బేసిక్స్ క్లారిటీ ఉంటే ఇంటర్వ్యూలో ఏ విధంగా క్వశ్చన్ అడిగినా సరే కానీ, మనకి తెలియని ఫీల్డ్ నుంచి అడిగినా సరే కానీ బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటే దానికి రిలేట్ చేసైనా ఆన్సర్ ఇవ్వచ్చు. అట్లీస్ట్ లెవెల్ 1 వరకైనా ఆన్సర్ ఇవ్వచ్చు. బేసిక్స్ సరిగ్గా లేవనుకోండి మనం అక్కడ బ్లఫ్ చేయడానికి ట్రై చేస్తే ఇబ్బంది అవుతుంది అనమాట. సో అక్కడ కొంచెం మీరు చూసుకోవాలి. ఎగ్జామ్లో నోబడీ ఈస్ సీయింగ్ యూ, బికాజ్ ఏబిసిడీలో మీరు చాలా సిల్లీ ఆప్షన్ అయినా సరే కానీ మీరు టిక్ చేస్తే మీకు ఆడ -1 మార్కే వస్తుంది. రైట్ ఆన్సర్ కాకుండా ఏది టిక్ చేసినా -1 వస్తుంది. కానీ ఇంటర్వ్యూలో ఏంటంటే మీరు ఇచ్చే ఆన్సర్ బట్టి కూడా డిపెండ్ అవుతుంది అనమాట. మీరు రాంగ్ ఆన్సర్ చెప్తున్నారు ఓకే, కానీ అది కంప్లీట్లీ ఇర్రిలవెంట్ ఇల్లాజికల్ ఆన్సర్ ఇస్తే మాత్రం దెన్ ప్యానెల్ విల్ టేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. అండ్ ఇన్ ద సేమ్ వే దాంట్లో రైట్ ఆన్సర్కి 1 మార్కే మనం రైట్ ఆన్సర్ చేస్తే, కానీ ఇంటర్వ్యూలో దాన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే
విల్ గెట్ మోర్ మార్క్స్ అట్లా. సో ఇంటర్వ్యూ ఇస్ ఆల్టుగెదర్ డిఫరెంట్ బాల్ గేమ్. సో అట్లా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది లైక్ టేక్ దిస్ యాజ్ అడ్వైస్ ఫ్రమ్ మీ. మీరు ఏం చేయాలంటే స్టూడెంట్స్ లైక్ ఈ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్, స్టార్టింగ్ ఆఫ్ యువర్ స్టూడెంట్ లైఫ్ కానీ అది కానీ, స్టూడెంట్ లైఫ్ అంటే చిన్నప్పటి నుండి స్టార్ట్ అవుతుంది. బట్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్ like from the point we are coming out of college and you are trying to get into some job, so that is very critical phase. సో ఆ క్రిటికల్ ఫేజ్లో మీరు కొన్ని డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉండండి. డిస్ట్రాక్షన్స్ అంటే ఏ సైడ్ నుంచైనా రావచ్చు. ఆ డిస్ట్రాక్షన్స్ నుంచి కొంచెం దూరంగా ఉండి మీరు ఫస్ట్ మీ కెరియర్ మీద ఫోకస్ చేసి ఒక మంచి స్టేజ్కి రీచ్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మీరు ముందుకెళ్తే దెన్ యూ విల్ ఆల్ బీ సక్సెస్ఫుల్. మనం ఎంజాయ్మెంట్స్ని కొంచెం ఆ టైంలో దూరం పెట్టుకోవాలి. ఎంజాయ్మెంట్స్ అంటే మనం ఏదో డల్గా ఉండాలని అదని కాదు. యూ హ్యావ్ టు కీప్ యువర్ రొటీన్. బట్ అన్నెసరీ ఎంజాయ్మెంట్స్, మనం కొంచెం రిలాక్స్ అవ్వడం కూడా ఇంపార్టెంటే. బట్ అన్నెసరీ ఎంజాయ్మెంట్స్ నుంచి మనల్ని మనం ఎంత దూరం పెట్టుకుంటే అంత మనకి ఫ్రీ టైం దొరుకుతుంది. ఆ ఫ్రీ టైంలో దెన్ యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ అండ్ మోర్ ఆన్ యువర్ కెరియర్ అనమాట. మనం స్టడీ టైమే కాకుండా ఫ్రీ టైంలో వచ్చే డిస్ట్రాక్షన్స్ వల్ల దోస్ డిస్ట్రాక్షన్స్ విల్ ఇంక్రీజ్ అండ్ కిల్ యువర్ స్టడీ టైం. సో అలా కాకుండా యూ హ్యావ్ టు ఫోకస్ ప్రైమర్లీ అండ్ ఎంటైర్లీ ఆన్ యువర్ కెరియర్ ఫస్ట్. వన్స్ ఒక స్టేజ్ రీచ్ అయిన తర్వాత మనకు చాలా టైం ఉంటుంది. యూ నీడ్ టు ఎంజాయ్. చాలామంది అంటారు ఓకే ఈ టైంలో ఎంజాయ్ చేయాలా, తర్వాత ఏముంటుంది, లైఫ్ ఏముంటుంది, ఇప్పుడే ఎంజాయ్ చేయాలి. అట్లా లైఫ్ ఎప్పుడూ ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఒక మంచి స్టేజ్లో లేకపోతే ఆ లైఫ్ని ఎంజాయ్ కూడా చేయలేరు అనమాట. మంచి స్టేజ్కి రీచ్ అయిన తర్వాత ఆ లెవెల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది అనమాట. సో జస్ట్ మీరు అనుకున్న గోల్ని ఫస్ట్ రీచ్ అవ్వండి. ద జర్నీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ ఎంజాయబుల్ జర్నీ. సో మనం ఆ టార్గెట్ని అచీవ్ చేయాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తే మనం చేసే టార్గెట్ వైపు వేసే ప్రతి అడుగు కూడా మనం ఎంజాయ్ చేస్తాం అనమాట. సో ఎవ్రీడే ఇంప్రూవ్ అవ్వకుండా పోతే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఎంజాయ్మెంట్. సో మీరు కొంచెం డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉండి, చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో ఈ రోజుల్లో మనకి. అవి కానీ ఇవి కానీ ఇంకా యూ అండర్స్టాండ్ యువర్ పీపుల్. డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువైపోయినాయి ఈ మధ్య. దీస్ ఆర్ కిల్లింగ్ లాట్ ఆఫ్ యువర్ ప్రొడక్టివ్ టైం. సో మీరు ఆ డిస్ట్రాక్షన్స్ నుంచి బయటపడి మీరు కెరీర్ని ఫోకస్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ సక్సెడ్. సో దిస్ ఈజ్ మై అడ్వైస్ ఫర్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. జస్ట్ గో అండ్ రాక్ ద వరల్డ్. సో లైక్ మీరు చాలా అడ్వైజెస్ ఇచ్చారు స్టూడెంట్స్ కోసం. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దే విల్ గెట్ బెనిఫిట్ లాట్ ఫ్రమ్ దిస్ టిప్స్ ఆర్ అడ్వైస్. సో దిస్ ఈస్ ఫైనల్ క్వశ్చన్ ఫర్ దిస్ పాడ్కాస్ట్. లైక్ హౌ సమ్వన్ కెన్ కాంటాక్ట్ యూ? నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీరు లింక్డ్ఇన్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా నా డీటెయిల్స్ కానీ మీరు యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో చూడవచ్చు. బట్ సో మోస్ట్లీ ఇప్పుడు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే లింక్డ్ఇన్లో మీరు మెసేజ్ చేస్తే దెన్ ఐ విల్ రెస్పాండ్. సో ఈవెన్ ఐఎమ్ యాక్టివ్ ఆన్ అదర్ సోషల్ మీడియా ఆల్సో, లైక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాను. సో యూ కెన్ ఫాలో మీ దేర్ ఆల్సో, మెసేజ్ చేయొచ్చు. బట్ ఎనీ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆన్ ఎనీ ఇష్యూ రిలేటెడ్ టు కెరియర్ యూ కెన్ freely reach out to me, no issue at all. So I'm very much happy to guide you. So if you become successful, then I feel very happy, like because of me some person is getting some help, means I'll really feel happy. So please feel free to ask your questions. బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ పాడ్కాస్ట్. సో ఈ యొక్క పాడ్కాస్ట్లో మీరు చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇస్రోలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ని అయితే మీరైతే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Thank you Joshua, for creating this platform for me to reach out to students who are willing to join ISRO and who are enthusiastic to appear for many competitive exams.